మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్రానికి ఆదాయం పోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఉదాహరణ మీరు నేను చూస్తే తుఫాను వచ్చింది. తుఫాను కానీ కరెక్ట్గా కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కరువును నివారించే అవకాశాలు ఉన్నాయి నదులు అనుసంధానం చేస్తే. తుఫాన్ నివారించలేం కానీ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తాం. అదే నేను చేసే ఉదూ తుఫాన్ వస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించి 10 రోజుల్లో మళ్ళీ మామూలు వ్యక్తులుగా చేశాం. అది క్రైసిస్లో ప్రభుత్వం యొక్క విధానం, సుపరిపాలన. అదే నిన్న వస్తే తుఫాన్ వస్తే మీరు చూస్తే మొత్తం డ్రైన్స్, మురుగునీరు పోయే కాలువలన్నీ మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ నీళ్లు పోయే పరిస్థితి లేదు. అదే మరి కాలువలు చెడిపోయినాయి. మొత్తం నీళ్ళు వచ్చి 4 రోజులు 3 రోజులు మొత్తం కూడా పొలాలన్నీ మునిగిపోయి ఈరోజు రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు. ఒక్క నిర్ణయం, ఆ మురికి కాలువలు సరిగా చేసి సకాలంలో రైతాంగాన్ని అలర్ట్ చేసుంటే ఇప్పుడు జరిగిన నష్టంలో కనీసం 70% నష్టాన్ని అరికట్టే పరిస్థితి ఉండేది. ఆ ఒక్క నిర్ణయం. ఈరోజు మీరు చూడండి, ఏ ఊరికైనా సరే మీరు పోయి మళ్ళా సాయంత్రం వచ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్న రోడ్లు. ఏ రోడ్డు అయినా సరే, ఏ ఊరైనా సరే. అంటే 5 ఏళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను నిన్న ఈరోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను. నేను అక్కడ చెత్తంతా సేకరించి వేస్ట్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాం. మీకు గుంటూరులో కూడా పెట్టాను. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి అన్ని మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం. ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్క పోలవరం, మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క వ్యవస్థ కాదు, ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం? అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి. ఉపాధి రాదు, మన పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు. ఎవరైనా బాధతో ఏంటి బాధలకన్నిటికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తిడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఒకే ఒక విషయం అడుగుతున్నా, మనకందరికీ బాధ్యత ఉంది. అందరికంటే పాస్టర్స్కి, ఫాదర్స్కి, ఎవరైతే మీరందరూ ఉన్నారో మీకు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండేది మీకు కాబట్టి, సమాజం పైన బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకటే మీకు హామీ ఇస్తున్నా. ఇంత మునుపు కూడా చాలా కార్యక్రమాలు చేశాం, 1-2 కాదు. 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి. 5 సంవత్సరాల్లో 5 మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా, సబ్సిడీ ఇచ్చాడా? ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జెరూసలంకు పోవాలంటే 55,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చేశాం. చర్చిల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం చేశాం. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయలు ఇచ్చాం. గుంటూరులో 2 ఎకరాల క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా 10 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక 6 కోట్ల రూపాయలు మరీ అదనంగా చేశాం. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉంటే సెయింట్ బాసిల్లాకు 1,50,00,000 ఇచ్చాం. క్రిస్టియన్ సేవా సంస్థలకి, అనాథ శరణాలకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చాం. ఎవరైతే మీరందరూ ఎప్పుడు నాకు కంప్లైంట్ చేసేది క్రైస్తవ సంస్థాన వాటికల కోసం ల్యాండ్ కావాలని అడిగేవారు, దానికి కూడా భూసేకరణ కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పించాం. ఇంకో పక్క క్రిస్మస్ కానుక కూడా ఇచ్చి, క్రిస్మస్ రోజున పేదవాళ్ళు పండుగ కూడా చేసుకోవాలి అని అందరితో సమానంగా పండుగలు చేసుకోవడానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత.
5 ఏళ్ళు అయింది, ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు. అదే మరి ఇంకో పక్కన క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, ఇంకో పక్క ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన ఎక్కువ క్రిస్టియన్స్లో పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఆమె చాలా సంతోషపడుతున్నా. ఏదైతే P4 అనే ఒక పాలసీ తీసుకొచ్చాను ఎప్పుడు కూడా నా ఆలోచన ఒకటి, నేను కూడా ఒక మామూలు కుటుంబాలను పుట్టాను, మేమందరం కూడా మామూలు కుటుంబాలను పుట్టాం. ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోయి దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారంటే అది మనకుండే శక్తి. అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయన కూడా మామూలు కుటుంబంలో పెట్టాడు. ఆయన చెప్పేవాడు, సరిగా కడుపు నిండా తిండి లేకుండా కష్టపడేవాళ్ళు. వర్షం వస్తే ఆ వర్షంలో పోతూ గొడుగు కూడా లేకుండా చెప్పులు తీసుకొని నెత్తిన పెట్టుకొని పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి ఆయనకు. అలాంటి హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. కడాన భారతరత్న అవార్డు వచ్చింది. అంతేకాకుండా దేశానికి అధ్యక్షుడిగా బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన రాణించాడంటే అది ఆయన యొక్క మనోసంకల్పం. ఇలాంటి చూసినప్పుడు నేను ఒకటే దానికోసం నేను ఆలోచించి ఈరోజు కొత్త పాలసీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజాన్ని చేయడం కూడా సాధ్యం. ఇది అసాధ్యమేం కాదు. అందుకనే P4 పాలసీ పెట్టాం. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ రోడ్లు అభివృద్ధి ఇవన్నీ అవుతున్నాయి. ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఈ దేశంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆకాంక్ష, నా జీవిత ఆశయం. అది సాధించే వరకు నిరంతరం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇప్పుడే మిత్రులు కొన్ని డిమాండ్స్ కూడా ఇచ్చారు, అవన్నీ మేము ఆలోచిస్తాం. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. దళిత క్రైస్తవుల్ని దళితులుగానే క్రిస్టియన్స్ అందరిని కూడా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలి. గుర్తించింది మనం పెట్టాం, దానికి కట్టుబడి ఉంటాం, ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో చర్చిల మరమ్మతుల కోసం కొంత సొమ్ము చెల్లించాలన్నారు, తప్పకుండా ఇస్తాం. పాస్టర్లకు జీవన భృతి ఏ విధంగా ఇవ్వాలో ఒక నిర్ణయం చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే కాకుండా అందరికీ ఏ విధంగా ఇవ్వాలి, ఇది ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్పొరేషన్ నిధులు ఇవ్వడం, క్రైస్తవ భవన్లు కట్టించడం, అదే మరిగా ఇజ్రాయెల్ దేశానికి జెరూసలం పోవడానికి 50% ప్రభుత్వం ఖర్చుకి ఇవ్వాలని అడిగారు. తప్పకుండా ఇవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ నెలలో బైబిల్ అందరం పఠిస్తాం, కానీ దాంట్లో ఉండే సారాంశం కొంతమంది ఆచరిస్తాం. అక్కడే సమస్య. ఒక వ్యక్తి ఆచరిస్తే ఆ వ్యక్తి వల్లనే ప్రయోజనాలు వస్తాయి, కానీ ఒక ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉండే వ్యక్తి కానీ ఇవన్నీ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమ అమలుతో వివరించడంతో పాటు జగన్ ప్రభుత్వం ఏం చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. అలాగే రాబోయే మేనిఫెస్టోలో క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా పొందుపరుస్తామంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు.